Hi everyone, I'm Kalyani, working as a lecturer in Sir CRR College for Women. Today, in 3rd BSc Fisheries, Semester 5, Finfish Culture, I'm going to discuss about the 2.3 criteria for the selection of species for culture. సో ఎటువంటి స్పీషీస్ని మనం చూస్ చేసుకోవాలి ఆక్వాకల్చర్ కోసం. The main aim of the fish culture is to produce maximum quantity of fish. సో అసలు మెయిన్గా ఫిష్ కల్చర్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే మ్యాక్సిమం క్వాంటిటీ ఆఫ్ ఫిష్ని ప్రొడ్యూస్ చేయడమే. దో స్పీషీస్ ఆఫ్ ఫిష్ ఆర్ అవైలబుల్, ఓన్లీ ఫ్యూ స్పీషీస్ ఆర్ సూటబుల్ ఫర్ కల్చర్ ఇన్ ఫ్రెష్ అండ్ బ్రాకిష్ వాటర్స్. సో చాలా స్పీషీస్ అవైలబుల్గా ఉన్నాం, దాంట్లో మనం కొన్ని స్పీషీస్ని మాత్రమే కల్చర్కి యూస్ చేసుకోవాలి, ఏదైనా ఇన్ ది ఫ్రెష్ వాటర్ ఆర్ ఇన్ ది బ్రాకిష్ వాటర్. సో ఫ్రెష్ వాటర్లో అయినా బ్రాకిష్ వాటర్లో అయినా సరే మనం ఇన్ని స్పీషీస్ అవైలబుల్గా ఉన్న దాంట్లో కొన్ని స్పీషీస్ మాత్రమే మనం కల్చర్కి యూస్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. ద స్పీషీస్ ఆర్ సెలెక్టెడ్ విచ్ ఆర్ టేస్టీ, గ్రోయింగ్, నాన్ ప్రెడేటరీ అండ్ ఎఫిషియంట్ కన్వర్టర్స్ ఆఫ్ న్యాచురల్ ఫుడ్ రిసోర్సెస్ ఆఫ్ వాటర్ బాడీ, బోత్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఎకనామిక్స్. సో ఏం చెప్తుందంటే స్పీషీస్ని ఎటువంటి స్పీషీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే టేస్టీగా ఉండాలి, త్వరగా గ్రో అవ్వాలి, నాన్ ప్రెడేటర్ అంటే ఇంకొక స్పీషీస్ని అవి వేటాడి తినకూడదు, అండ్ ఎఫిషియంట్ కన్వర్టర్స్ ఆఫ్ న్యాచురల్ ఫుడ్ రిసోర్స్ ఆఫ్ వాటర్ బాడీ. సో వాటర్ బాడీలో దొరికి న్యాచురల్ ఫుడ్ని సో దాని యొక్క బాడీ ఫ్లెష్ కింద కన్వర్ట్ చేసుకునే కెపాసిటీ ఉన్న ఫిషెస్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, బోత్ ఫ్రమ్ ది పాయింట్ వ్యూ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఎకనామిక్స్. సో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోను అన్నిటినీ మనకి బెనిఫిషియర్గా ఉన్న ఫిషెస్ మనం యూస్ చేసుకోవాలి. Therefore, the selection of culturable species play an important role in fish farming. In other words, the production of a water body mainly depends on the selection of species. The criteria for the selection of species can be divided into: first one, biological criteria. సో బయాలజికల్ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఏంటి అంటే క్విక్ గ్రోయింగ్ వెరైటీస్ షుడ్ బి సెలెక్టెడ్ ఫర్ కల్చరింగ్. సో ఎటువంటి వాటిని చూస్ చేసుకోవాలంటే త్వరగా గ్రో అయ్యే వెరైటీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ద సెలెక్టెడ్ స్పీషీస్ షుడ్ బి ఎఫెక్టివ్లీ యూటిలైజ్ ది న్యాచురల్ ఫుడ్ అండ్ మస్ట్ హ్యావ్ హై గ్రోత్ రేట్. సో న్యాచురల్ ఫుడ్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేసి త్వరగా ఎక్కువ గ్రోత్ రేట్ని చూపించే స్పీషీస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. There should be compatibility among the species intend to be stocked in the same pond. సో ఎటువంటి స్పీషీస్ని చూస్ చేసుకోవాలంటే ఎటువంటి ప్రిడేటర్ యాక్షన్ చూపించుకోకుండా అన్ని కలిసి ఉండే స్పీషీస్ని మనం ఒకే పాండ్లో ఉంచి మనం కల్చర్ చేసుకోవాలి, అంటే పాలికల్చర్ చేసుకునేలాగా ఉండే స్పీషీస్ మనం చూస్ చేసుకోవాలి. హెన్స్ స్పీషీస్ హ్యావ్ డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిటెట్స్ అండ్ బిహేవియర్ షుడ్ బి సెలెక్టెడ్ టు అవాయిడ్ కాంపిటీషన్. సో కాంపిటీషన్ని తగ్గించడానికి డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిట్స్, డిఫరెంట్ బిహేవియర్స్ ఉన్న ఫిషెస్ మనం చూస్ చేసుకోవాలి. అంటే కాలమ్ ఫీటర్, బాటమ్ ఫీటర్, సర్ఫేస్ ఫీటర్, నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ కార్ప్స్, ఏవైతే ఆక్వాటిక్ వీడ్స్ని కన్జ్యూమ్ చేస్తాయో అటువంటి ఫిషెస్ మనం చూస్ చేసుకోవాలి. ద స్పీషీస్ షుడ్ బి capable of withstanding the environmental fluctuations in oxygen, pH, temperature and turbidity. అంటే ఇక్కడ యూరీ హ్యాలైన్ ఫిషెస్ని చూస్ చేసుకోవాలి. అంటే ఈ టెంపరేచర్లో కానీ, ఎన్విరాన్మెంట్లో కానీ, ఆక్సిజన్లో కానీ, సో దేంట్లో అయినా సరే ఎటువంటి చేంజెస్ వచ్చినా సరే తట్టుకుని బ్రతకగలిగిన ఫిషెస్ని మనం చూస్ చేసుకోవాలి. దే షుడ్ బి ఏబుల్ టు సర్వైవ్ అండర్ టెంపరరీ బ్యాడ్ వాటర్ కండిషన్స్ అండ్ ఆల్సో హార్డ్షిప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. అంటే ఎటువంటి ఫిషెస్ని చూస్ చేసుకోవాలంట బ్యాడ్ వాటర్ ఉన్న, అంటే వాటర్ అనేది సరిగ్గా ప్యూర్గా లేకపోయినా ఇంప్యూర్గా ఉన్న, టెంపరీగా ఇంప్యూర్గా ఉన్న వాటర్లోనే సర్వైవ్ అవ్వగలగాలి. అలాగే ఎంత దూరమైనా సరే ట్రాన్స్పోర్ట్ చేసినా సరే అవి ఎటువంటి ఇన్ఫెక్షన్కి కానీ ఎటువంటి ఇంప్యూరిటీస్ డెవలప్ చేసుకునేలాగా కాకుండా, సో ఎంత దూరం ట్రాన్స్పోర్ట్ చేసిన వాటిని లైవ్ కండిషన్లోనూ పాడవ్వకోకుండా ఎక్కువ కాలం ఉండే ఫిషెస్ని మనం చూస్ చేసుకోవాలి. The species selected should be
రెసిస్టెంట్ టు వేరియస్ డిసీజెస్. సో డిసీజ్ రెసిస్టెంట్ స్పీషీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దే షుడ్ బి నాన్ ప్రిడేటరీ ఇన్ నేచర్. సో ఇంకొక దాన్ని వేటాడి తినే బిహేవియర్ ఉన్న ఫిషెస్ మనం చూస్ చేసుకోకూడదు. దే షుడ్ బి హై ఫుడ్ కన్వర్షన్ ఎఫిషియన్సీ. తీసుకున్న ఫుడ్ మొత్తం ఫ్లెష్ కింద కన్వర్ట్ చేసుకునే ఎఫిషియన్సీ ఉన్న ఫిషెస్ని చూస్ చేసుకోవాలి. ద సీడ్ మస్ట్ బి అవైలబుల్ ఇన్ సఫిషియంట్ క్వాంటిటీస్ ఫర్ కల్చర్. సో మనం ఎటువంటి వాటిని చూసుకోవాలి అంటే కల్చర్కి ఎంత కావాలంటే అంత సీడ్ అవైలబుల్గా ఉండే ఫిషెస్ని మనం చూస్ చేసుకోవాలి. ది కల్చర్డ్ స్పీషీస్ షుడ్ యాక్సెప్ట్ ది సప్లిమెంటరీ ఫీడ్ అలాంగ్ విత్ ది న్యాచురల్ ఫుడ్స్ అవైలబుల్. సో మనం కల్చర్ చేసే స్పీషీస్ న్యాచురల్ ఫుడ్ని కన్జ్యూమ్ చేయాలి, అలాగే సప్లిమెంటరీ ఫీడ్ని కూడా తీసుకోగలిగిన ఫిషెస్ని మనం చూస్ చేసుకోవాలి. ది సెలెక్టెడ్ స్పీషీస్ షుడ్ బి ఏబుల్ టు బ్రీడ్ త్రూ ఇండ్యూస్డ్ బ్రీడింగ్. అంటే మనం చూస్ చేసుకునే స్పీషీస్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ కూడా అడాప్ట్ అవ్వగలిగిన స్పీషీస్ని మనం చూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఎకనామిక్ క్రైటీరియా. సో ఎకనామిక్ క్రైటీరియా ఏంటంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మనకి ఎకనామికల్ పరంగా మనం ఎటువంటి స్పీషీస్ని మనం చూస్ చేసుకోవాలి. ద స్పీషీస్ సెలెక్టెడ్ ఫర్ కల్చర్ షుడ్ హ్యావ్ గుడ్ మార్కెట్ డిమాండ్. సో మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న స్పీషీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. దే షుడ్ హ్యావ్ కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ అండ్ షుడ్ హ్యావ్ లో బోన్ టు ఫ్లెష్ రేషియో. అంటే ఎక్కువ మంది ఇష్టపడే స్పీషీస్ని ఎక్కువగా కొనుక్కునే వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు ఎటువంటి స్పీషీస్ని ఇష్టపడుతున్నారు, అటువంటి స్పీషీస్ని కల్చర్ చేయాలి. అలాగే తక్కువ బోన్ ఉండాలి, ఎక్కువ ఫ్లెష్ ఉండాలి. సో అటువంటి రేషియో ఉన్న ఫిషెస్ని మనం చూస్ చేసుకోవాలి. దే షుడ్ ఫెచ్ గుడ్ ప్రైస్ ఇన్ ది మార్కెట్. సో మార్కెట్లో ఎక్కువ ప్రైస్కి అమ్ముడుపోయే ఫిషెస్ని మనం చూస్ చేసుకోవాలి. సో లిస్ట్ ఆఫ్ కల్చరబుల్ ఫిషెస్. సో ఏమేమి ఫిషెస్ మనం ఎక్కువగా కల్చర్ చేసుకోవచ్చు. సో ఫ్రెష్ వాటర్లో చూసుకున్నట్లయితే దే ఆర్ సిర్హినస్ మృగాల్, కట్ల, బొచ్చే ఆర్ కట్ల, హైపోథాల్మిక్టిస్ మోలిట్రిక్స్, సిల్వర్ కార్ప్, లేబియో కల్బసు, టీనోఫారింగోడా నైడెల్లా, గ్రాస్ కార్ప్, వెలాగో అట్టు, ఫ్రెష్ వాటర్ షార్క్, హెట్రోప్న్యూస్టిస్ ఫజిలిస్, సింగి, చెన్నా మాడ్యులస్, జైంట్ హెడెడ్ మురల్, చెన్నా పంక్టేటస్, గ్రీన్ స్నేక్ హెడెడ్ మురల్, చెన్నా స్ట్రైటస్, స్ట్రైప్డ్ స్నేక్ హెడెడ్ మురల్, టార్టార్ మహసీర్, క్లేరియస్ బ్యాట్రికస్ మాగుర్, లేబియో రోహిత రోహు, కామన్ కార్ప్ సిప్రినస్ కార్పియో. సో ఈ యొక్క స్పీషీస్ అన్నిటినీ మనం దీస్ ఆర్ ది ఫ్రెష్ వాటర్ స్పీషీస్ విచ్ వీ హ్యావ్ టు చూస్ ఫర్ కల్టివేషన్ ఆర్ ఆక్వాకల్చర్. సో నెక్స్ట్ బ్రాకిష్ వాటర్ ఫిషెస్. సో బ్రాకిష్ వాటర్ ఫిషెస్ మనం ఏవి చూస్ చేసుకోవాలి. ఎట్రోప్లస్ సురాటెన్సిస్, పర్ల్ స్పాట్, ముగిల్ సెఫాలస్, గ్రే ములెట్, ముగిల్ కోర్సులా, ఫ్రెష్ వాటర్ ములెట్, ముగిల్ డెసుమీరి, గ్రే ములెట్, లాటస్ calcarifer. And what are the cold water fishes chosen for culture? Salmo trutta, brown trout, Salmo gardineri, rainbow trout, tortor, red-finned mahasir, tor putitora, yellow-finned mahasir. So these are the fishes which are used for culture, and it is the criteria for selection of species for culture.